నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డా అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీనియర్ నేత. ఆయన అంశం టీడీపీ అంతర్గత వ్యవహారం. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకి పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పేందుకే దీన్ని ఏర్పాటు చేశాం. సభ పూర్తయ్యాక పారిశుద్ధ్య బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పర్యావరణం గురించి ఏ పార్టీ ఇంతలా ఆలోచించదు అని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పిఠాపురంలో నిర్వహించుకోబోయే ఈ సభ ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చక్కటి ఏర్పాట్లు, సౌకర్యాలు, అంత దూర ప్రయాణం చేసే ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సభ 4ంటికి ప్రారంభమై కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది. సో రాష్ట్రం నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహిళా సమస్యలపైన, వ్యవసాయం గురించి, అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం, మాకున్న కమిటీలు, ఎగ్జిక్యూటివ్ బాడీ, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞతా భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురం చేస్తే బాగుంటుంది, మన అందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు. సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ, వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అదేవిధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం. మనందరం కూడా ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకోండి. మేము మా సభ ప్రాంగణం విషయంలో కానివ్వండి, సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన కూడా చాలా స్పష్టత ఉంది మాకు. 4ంటికి సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి. సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి అసౌకర్యం కలగకూడదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఇందాక చెప్పాను నేను, వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి, ఎవరు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం, అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసే విధంగా అన్నీ చూసుకున్నాం. ఎవరికి పొరపాటు జరగదు. మాకు ఒక అద్భుతమైన మెడికల్ టీం ఉంది, మాకు వాలంటీర్స్ టీములు ఉన్నారు. వీళ్ళంతా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగదు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీడీపీ నేతలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి వీరు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ దఫాలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతూ ఉండగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏకు అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. వెనుకబడిన వర్గాలకు చెందిన బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, ఎస్సీ సామాజిక వర్గం కావలి గ్రీష్మకు టీడీపీ అవకాశం కల్పించింది. జనసేన నుంచి నాగబాబు, బీజేపీ తరపున సోమవీరాజు అభ్యర్థిత్వాలు ఖరారైన విషయం తెలిసిందే. ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు వెనుకబడ్డ వర్గాలని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నర్సరావుపేట జైలులో రిమాండ్ లో ఉన్న చిలుకులూరుపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డ రాకేష్ ని సోమవారం ఆమె పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను గొంతెత్తే స్వాతంత్ర్యం కూడా లేకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదంతో అణచివేస్తూ దుర్మార్గమైన పాలనను చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను. ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే 6/3/2025 అంటే 6th మార్చిన రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ భాష కళామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు. అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ, ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి రామకోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ని మెన్షన్ చేశారు. ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ ముగ్గురు కూడా ఈ భాష అనే అతన్ని చుట్టుముట్టి అందులో ఈ దొడ్డ రాకేష్ గాంధీ ఈ భాష ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతుంటే రాకేష్ గాంధీ జోబులో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తి మడతపెట్టి తీసి అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి రాకేష్తో ఉన్నటువంటి ఫణీంద్ర అలాగే దామిశెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకొని ఉండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందికమ్మ నియోజకవర్గాలు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో రైతులు ఈ సంవత్సరం 2.36 లక్షల ఎకరాల్లో పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మామిడి తదితర 6 తడి పంటలను సాగు చేయడం జరిగింది. వీటిని రక్షించడానికి వెంటనే సాగర్ జలాలను తెలంగాణ నుంచి విడుదల చేయించాలని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్కి తెలంగాణ నుంచి సాగర్ జలాలను విడుదల చేయించాలని ఆయకట్టులో సాగు చేసిన 2.36 లక్షల ఎకరాల ఆరుతడి పంటను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ 3వ జోన్లో ఈ సంవత్సరం రైతులు 2.36 లక్షల ఎకరాల్లో పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మామిడి తదితర తడి పంటలు సాగు చేసి ఉన్నారు అధ్యక్ష. మొత్తం ఎడమ కాలువకి 32 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కేవలం 18 టీఎంసీలు వాటర్ మాత్రమే రిలీజ్ చేసిన పరిస్థితి అధ్యక్ష. కృష్ణానది యాజమాన్య బోర్డు KRMB కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం నేటికి 3వ జోన్ పూర్తి స్థాయిలో సాగర జలాలను విడుదల చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మెట్ట ప్రాంతంలో చెరువులు కూడా నీరు లేకపోవడం వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా రోజు రోజుకి అడుగంటే పరిస్థితి అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు, మాచవరం మేజర్ల క్రింద ఎడమకాలు 3వ జోన్లో బాపులపాడు, గుంటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలం 30,000 ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఈ 6 తడి పంటలను రక్షించడానికి 3వ జోన్కి కనీసం 2,000 క్యూసెక్ల వాటర్ని నిరాటంకంగా ఏప్రిల్ 15 వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సాగర్ జలాలను విడుదల చేపించి మెట్ట ప్రాంతంలో సాగు చేసిన
రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేఆర్ఎంబి ప్రధాన కార్యాలయాన్ని కూడా త్వరగా ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతుంది అధ్యక్ష. కృష్ణానది పరిధిలో ఉన్న తెలంగాణ ఆంధ్ర ప్రాంత కామన్ ప్రాజెక్టులు పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ నేమో హైదరాబాద్లో, కృష్ణాదేమో ఆంధ్రప్రదేశ్ కేటాయించారు అధ్యక్ష. 2019-24లో గత వైసీపీ ప్రభుత్వం ఈ కేఆర్ఎంబిని కూడా వైజాగ్లో ఏర్పాటు చేద్దామని నిర్ణయించారు అధ్యక్ష. దాన్ని ఆపేసి ఇక్కడ ఏర్పాటు చేసిన కోరుతూ రైల్, రోడ్, ఎయిర్ కనెక్టివిటీ ఉన్న గన్నవరం కాన్స్టిట్యూన్సీలో ఏర్పాటు చేస్తే అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. అట్లాగే లెఫ్ట్ కెనాల్ చివరి ప్రాంతం కొంత ఆయకట్టుకి నా నియోజక పేరెన్నిక గల ప్రముఖ వస్త్రాలయం జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ గుడివాడ బ్రాంచ్ వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గుడివాడ వాకర్స్ అసోసియేషన్ చైర్పర్సన్ రమ్యారెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు కూడా ఈ మహిళలు వెనకాలే ఉండకూడదని, ఎప్పుడు మగవాళ్ళ చాటునే ఉండాలని కాదు, కానీ మహిళా దినోత్సవం అంటే ఇది గొప్ప వేడుక. మహిళా దినోత్సవం అంటే గుర్తు పెట్టుకొని కూడా ప్రతి సంవత్సరం ఈ మహిళా దినోత్సవం జరుపుతున్నారు. ఇది మాకు కూడా ఎంతో ఘనత. మమ్మల్ని గుర్తు పెట్టుకుని మాకు ఇలా చేస్తున్నందుకు మాకు కూడా ఘనత. ఇలా మహిళలందరంటే ఇంత చిన్న చూపు కాదు, మహిళలంటే చిన్నవాళ్ళు కాదు. మహిళలు ఉంటేనే వెనకాల ఎవరైనా సరే, వెనకాల యజమానులు కూడా ఆ మహిళలు ఉంటేనే వెనకాల ఎంతన్నా రన్ చేయగలుగుతారు. అలాగే వాళ్ళు కూడా ఎంతో సాధిస్తారు. మేము ఉంటేనే వెనకాల వాళ్ళు కూడా, అలాగే వాళ్ళు ఉంటే మేము. మహిళా దినోత్సవం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇట్లా ఎన్నో ఒక ఆనంద బాష్పాలు ఒకటే తక్కువగా ఉన్నాయి నాకు. ఇక్కడ ఉన్న అన్నదమ్ములు లాంటి వాళ్ళు, నా తోడబుట్టిన వాళ్ళు లాంటి వాళ్ళు అందరూ కూడా ఎల్లవేళలా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల షాపు కూడా ఇంతకింత ఎదగాలని, ఇంతకింత ఎన్ని షాపులు పెట్టినా ఈ షాపు ఎంతో ఎదుగుద్దని కూడా నేను నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎన్నో షాపులు పెట్టారు, కానీ ఇక్కడికి వచ్చినట్టు ఏ షాప్ లో కూడా అట్లా ఎల్లబుద్దిగా అడుగు కూడా పెట్టబుద్ధి కావట్లేదు. ఎందుకో మరి మనకి ఈ అనుబంధం ఎలా ఏర్పడిందో అనే విషయం నాకు తెలియదు. నాకు ఇట్లా నన్ను రమ్మని ఇంత ఆదరణ, ఇంత ప్రేమ, ఇంత గౌరవం మాకు ఇస్తున్నందుకు థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ మీ అందరికి. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా జీవిమాల్ గుడివాడ బ్రాంచ్ నందు, మా గుడివాడ బ్రాంచ్ ఓపెన్ చేసిన కాడి నుంచి రమ్యారెడ్డి గారు మాకు ఓపెన్ కాడి నుంచి కూడా పరిచయం ఉండటం వల్ల ఈ కార్యక్రమం ఆవిడ చేతుల మీదుగా చేయించాలని మాకు చిన్న ఆశ కలిగింది. ఆవిడ కూడా మా సహకరించి టైంకి రాగలిగారు. ఎందుకంటే ఆవిడకి పర్సనల్ ప్రాబ్లం విజయవాడ వెళ్ళారు, ఆ టైంకి రాగలిగారు. గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేసిన ఆవిడ మా జీవి మాల్కి మాకు రెగ్యులర్ కస్టమర్ కాకుండా మేము సోదరి భావంతో ఎప్పుడు ఆవిడని ఇక్కడ చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఏమైనా జరిగితే ఆవిడే మాకు కనపడుతూ ఉంటది. అమ్మిరెడ్డి గారు ఉంటేనే బాగుంటుంది. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజు అనుకున్నాము, నేరుగా జరిగింది. అది చాలా సంతోషం అండి. ఆవిడ చేతుల మీదుగా ఈ రోజు మేము కాటన్ సారీ మేళ ప్రారంభోత్సవం చేశామమ్మా. ఈ రోజు కాటన్ సారీ మేళ ఈ రోజు నుంచే మహిళా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని సుమారు 18,000కు పైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి పాల పొంగలు సమర్పించారు, మొక్కుబళ్లు తీర్చుకున్నారు. దేవస్థానానికి విచ్చేసిన భక్తులకి త్రాగునీరు, శానిటైజేషన్ ఏర్పాట్లు చేశారు. ఏ విధమైన అసౌకర్యం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుడ్లవల్లేరు ఎస్ఐ మరియు వారి సిబ్బంది తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. Thank you.
శ్రీమాత్రే నమః. శ్రీ కొండాలమ్మ దేవి నమః. గొర్రెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవాలయానికి ఈ రోజున ఆదివారం కావడం వల్ల ఉదయం నుండి వేలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు. శ్రీ స్వామివారి దర్శనార్థమై భక్తులకు 1 ఉచిత దర్శనం, 2 శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా పాలకొమ్మలు, నైవేద్యాలు, మొక్కుబళ్ళు కూడా చెల్లించుకుంటున్నారు. ఈ రోజున యథావిధిగా గుర్రవేల సత్యనారాయణ గారు వారి సిబ్బంది దగ్గరుండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా ఈ దేవాలయానికి రెడ్డిపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం ఒకటి దత్త దేవాలయం ఉంది. ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఈ వార్షికోత్సవానికి జరగబోయే పూజా కార్యక్రమాల గురించి ఆ దేవస్థానం అర్చకులు మాట్లాడతారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మా స్వామివారి స్వస్థలా సమేత అభయాంజనేయ స్వామివారి దేవస్థానం 37వ వార్షికోత్సవం. ఈరోజు ఉదయం 6 గంటలకు స్వామివారికి స్థపనా కార్యక్రమము, అనంతరము సహస్ర నాగవల్లి ధర పూజ, తదుపరి నీరాజనమంతరం పుష్పాలు చేయడం జరిగింది. సాయంకాలం 6 గంటలకు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము, శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా అనేక మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరిస్తూ ఉన్నారు. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్ లో షేక్ సైదా, మహమ్మద్ సైదా మల్లీలు కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ హబీబ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ని స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మాకంటి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. చల్లగా ఉంటుంది మా బాబు. ఓకే సార్. ప్రజలకి నమస్కారం అండి. నమస్కారం. ఇలా అల్ హబీబ్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ మనం ఇక్కడ ఓపెన్ చేసాం. ఇది గౌతమ్ స్కూల్ ఉంది కదా, గౌతమ్ ఎదురుగా అల్ హబీబ్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్. ఇందు ముందు F3 అనే ఉండేది. ఆ F3 తీసి ఇక్కడ అల్ హబీబ్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ ముస్లిమ్స్ బిర్యానీ పెట్టాం. ఇక్కడ ఇలా శాసన గారు వెనుగండ్ల రాము గారు ఇక్కడ దీన్ని 10 ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ తర్వాత ఇక్కడ వాతావరణం వచ్చి మన క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. హట్స్ ఉంటాయి, వెనకాల ప్రొజెక్టర్ పెట్టి కావాలంటే క్రికెట్ వాళ్ళకి మన క్రికెట్ ఐటమ్ క్రికెట్ చూడడానికి ప్రొజెక్టర్ కూడా పెట్టాం. ప్రజలందరూ దీన్ని గమనించాలి. చాలా చక్కగా మనం ఏదైనా ఫంక్షన్, చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా సరే, లేదా బర్త్డే ఫంక్షన్ అయినా సరే, ఇక్కడ మనం అన్ని అవైలబుల్ గా పెట్టాం. మీరు అందరూ ఒకసారి వచ్చి చూసి మా అల్ హబీబ్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ ని, రుచికరమైన మన బిర్యానీని మీరు ఆస్వాదించాలని కోరుకుంటూ, గురుగార పట్ట ప్రజలకి మనల్ని ఆస్వాదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే దీనిలో వచ్చిన మా బుడ్డా శ్రీకాంత్ గారు, అలాగే మా డాక్టర్ గుడివాడ గౌతమ్ స్కూల్ ఎదురు రోడ్ లో ఉన్న అల్ హబీబ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కి ఈరోజు 10 గంటలకి గుడివాడ స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారిచే ప్రారంభించడం అయిందండి. ఈరోజు గుడివాడ పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ రెస్టారెంట్ లో ప్రతి ఐటమ్ చాలా రీజనబుల్, ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో చాలా రీజనబుల్ గా పెట్టామండి.
క్రికెట్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత సాయంకాలం ఫ్యామిలీస్ కి రెస్టారెంట్ అండ్ గార్డెన్ రెస్టారెంట్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇంకో ఫెసిలిటీ ఒక స్మాల్ థియేటర్ లాగా ఏర్పాటు చేసామండి గ్రౌండ్ లో. అది కూడా మీకు కొంచెం పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసి మా యొక్క రెస్టారెంట్ అభివృద్ధికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.